బెంగాల్లోని ఫాల్టా డైమండ్ హార్బర్ సింబల్ ట్యాంపింగ్ జరిగిందంటూ బీజేపీ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఆ రెండు చోట్ల రీపోలింగ్కు బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారని కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అటు అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ పరిశీలకులు వివక్ష చూపిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దీది అన్నారు. బెంగాల్లోని పలు నియోజకవర్గాల్లో ఈవీఎం ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాపింగ్ ఆరోపణలు కేసులు నమోదైన అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. బీజేపీ సింబల్పై టేప్ ఉన్న అన్ని బూతుల్లో మళ్లీ ఓటింగ్ చేపడతామని వెల్లడించింది. బెంగాల్లోని ఫాల్టా డైమండ్ హార్బర్ సింబల్ టేపింగ్ జరిగిందంటూ బీజేపీ ఆరోపించడం కలకలం రేపుతోంది. ఆ రెండు చోట్ల రీపోలింగ్కు బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారని కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అటు అనేక నియోజకవర్గాల్లో పోలింగ్ పరిశీలకులు వివక్ష చూపిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దీది అన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 61% పోలింగ్ నమోదైంది. అనేక నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి.